పిల్లవాడు తెలిసో తెలియకో సూర్యమండలం వైపుకి వెళ్ళినంత మాత్రం చేత భవిష్యత్తులో అందరికీ పనికొచ్చేవాడు అని సూర్య భగవానుడు ఉపేక్షించిన ఇంద్రుడు మాత్రం ముందు వెనకలు ఆలోచించకుండా వజ్రాయుధం పెట్టి నా కుమారుణ్ణి కొట్టాడు. కాబట్టి నాకు ఆగ్రహం కలిగింది అని ఆయన సమస్త భూతముల యందు కూడా తన యొక్క చలనాన్ని నిలుపుదల చేశాడు. అంటే సమస్త ప్రాణుల యందు కూడా వాయువు లోపల తిరుగుతూ ఉంటుంది. ఏదో ఊపిరి తీసి విడిచిపెట్టడమే కాదు, ఒక్కసారి ఊపిరి తీస్తే అది 10 వాయువులుగా విడిపోతుంది. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృతర ధనంజయ దేవదత్తములు అని ఈ 10 పేర్లతో విడిపోయినటువంటి వాయువులో ఒక వాయువు ఈ శరీరం అంతా కూడా కదలడానికి, వంగడానికి, సంధిబంధములు నిలబడడానికి కారణమవుతుంది. దాని చేతనే శరీరము ఉంగుతుంది అని వేదాంత శాస్త్రం. కాబట్టి ఇప్పుడు ఆయన లోపల తిరగడం మానేశాడు, బయట తిరగడం మానేశాడు. ఇప్పుడు ఏమైంది? కాష్టభూతాన్ని జిజ్ఞిరే అన్నారు మహర్షి. కాష్టము అంటే కొయ్య. ప్రాణం పోయిన వ్యక్తి చూడండి, అప్పుడే చచ్చిపోయిన వ్యక్తి చెయ్యిలే అన్నారనుకోండి కదులుతుంది. కాసేపు అయిపోయింది అనుకోండి, కొంతసేపు అయిపోయిన తర్వాత కాష్టభూతం అయిపోతాడు. అంటే కొయ్య ఎలా అయిపోతుందో అలా అయిపోతాడు. ఓ కర్రని ఇట్నుంచి పట్టుకుని పైకెత్తితే మొత్తం కర్ర లేచినట్టు, శరీరం కాలు పట్టుకు పైకెత్తితే మొత్తం శరీరం పైకి లేచిపోతుంది. కారణం వాయు ప్రసరణం ఆగిపోతుంది అని శాస్త్రం. కాబట్టి కాష్టభూతాన్ని జిజ్ఞిరే, ఎవరు ఎలా ఉన్నారో అలాగే బిగిసిపోయారు. ఇప్పుడు దానివల్ల ఏమైంది అన్నారు, ధర్మచక్రం నిలబడిపోయింది. ఇది ఈ దేశం యొక్క గొప్పతనం. ఏదైనా ఆగచ్చు, ధర్మచక్రం ఆగకూడదు. ఆ ధర్మచక్రం తిరుగుతూనే ఉండాలి. ధర్మచక్రం తిరగడానికి ప్రతివాడు తన ధర్మాన్ని తాను పాటించాలి. ఎందువల్ల ఆగిపోయింది అన్నారు, స్వాహాకారము, వషట్కారము, స్వాధ్యాయము ఆగిపోయి. స్వాధ్యాయము అంటే వేదం చదువుకోవడం. వేదం గురువుగారు చెప్పాలన్నా, శిష్యుడు పలకాలన్నా దవడలు కదలాలి. దవడలు కదలకుండా ఆగిపోయాయి సమస్త ప్రాణులకు. ఎందువల్ల? హనుమ యొక్క దవడ విరిగింది, అందరి దవడలు ఆగిపోయాయి. ఆగిపోతే స్వాధ్యాయం ఆగిపోయింది. అసలు వేదం చెప్పేవాడు చెప్పడానికి అవకాశం లేదు, వేదం నేర్చుకునేవాడు పలకడానికి అవకాశం లేదు. వషట్కారం ఆగిపోయింది. వషట్కారం అంటే దేవతలకు హవిస్సు ఇస్తారు, వేదమంత్రాలు చెప్తూ హవిస్సుని అగ్నిహోత్రంలో ఇస్తారు. అలా ఇవ్వాలి అంటే మంత్రం చెప్పాలి. మంత్రం చెప్పాలంటే దవడలు కదలాలి. స్వాహ అన్న దగ్గరికి వచ్చేటప్పటికి ఆ హవిస్సు సృక్కు స్రవంతో ఇవ్వాలి అంటే చేతులు కదలాలి. ఇప్పుడు అలా కదలకపోతే హవిస్సు అగ్నిహోత్రంలో పడకపోతే దేవతలకు అన్నం దొరకదు. కాబట్టి ఇప్పుడు ధర్మచక్రం అంతా నిలబడిపోయింది. సంధ్యావందనం ఎలా చేస్తారు? సూర్యాస్తమయం అవుతోంది. మీరు సంధ్యావందనం చెయ్యాలంటే ఉద్ధరణి పట్టుకుని ఇలా చేతిలో వేసుకుని ఓం కేశవాయ స్వాహ అని పుచ్చుకోవాలా? ఎలా పుచ్చుకోవడం? చేతులు కదలకపోతే. ఎవరి ధర్మం వాళ్ళు పాటించడానికి అవకాశం లేదు, ఆగిపోయింది ధర్మచక్రం. ఒక్క వానర శిశువుకి కలిగినటువంటి ఆపదకి సమస్తమైనటువంటి దేవతలు ప్రాణులు తల్లడిల్లిపోయారు. అందరూ కలిసి దేవతలు పరుగున సృష్టికర్త అయిన చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. దిక్పాలులలో ఒకడైనటువంటి వాయువు యొక్క ఆగ్రహం చేత ఇవాళ ప్రాణులలో వాయు సంచారం లేదు. వాయు సంచారం లేని కారణం చేత అనేక ఉపద్రవములు సంభవించాయి. రామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్.